ఈ రోజున మన జీవితాలలో కూడా మనకు శత్రులు అనేక మంది ఉన్నారు. కొంతమంది పైకి కనబడే శత్రులు, కొంతమంది పైకి కనబడిన శత్రులు. అక్క బాగున్నావంటారు, అన్న బాగున్నావంటారు, అవకాశం చూస్తావన్నా నీ సంగతి తేలుస్తా అనేటట్లుగా ఉంటారు. మనం గుర్తుపట్టలేం. అయితే ప్రియ సహోదరి సహోదరులడా, అలాంటి శత్రువు కూడా నీకు మిత్రుడికి మార్చబడాలంటే, అలాంటి శత్రువు కూడా నిన్ను ప్రేమించే వ్యక్తికి మార్చబడాలంటే, అలాంటి శత్రువు కూడా నీ దగ్గరకు వచ్చి నీతో సమాధానం పడాలంటే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, మన వల్ల కాదు. కానీ దేవుడు మాత్రమే అది చేయగలుగుతాడు. అందుకనే దేవుడు ఈ రోజున నీ శత్రువుని మిత్రులుగా మార్చబడాలన్నా, నీకు నీ విరోధులకి సమాధానం లేక ఎన్నో సంవత్సరాల మట్టైనా నువ్వు బాధపడతా ఉన్నా, వాళ్ళతో ఎలా మాట్లాడాలా మాట్లాడినా సరే వాళ్ళు నాతో విరోధాన్ని పెంచుకుంటున్నారు కదా, నేను వాళ్ళని ఏ విధంగా సమాధానం పరచుకోలేకపోతున్నాను, వాళ్ళు